నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెత్త వినియోగంపై కళాజాత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు. వినుకొండ మండలంలోని విటిమరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, నరగాయపాలెం గ్రామ పంచాయతీల్లో కళాజాత వారు ఇంటి పన్ను, బాల్య వివాహాలు, పారిశుద్ధ్యం పైన తడి చెత్త, పొడి చెత్త, చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు. తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను వేరు చేయు విధానం గురించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి, ప్లాస్టిక్ కవర్లు మాని గోనె సంచులు, గుడ్డ సంచులు వాడాలని, ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే 10 సంవత్సరాలు పడుతుందని, కాబట్టి ప్లాస్టిక్ నిషేధం అని, బాల్య వివాహాలు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు వయసు నిండిన తర్వాతనే మ్యారేజ్ చేయాలని అంశంపై అవగాహన కల్పించడం జరిగిందని రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు తెలియజేశారు. పట్నంలోని అంబేద్కర్ కాలనీలో బీజేపీ నాయకులు, పల్నాడు జిల్లా కార్యదర్శి మేడం రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలనీలోని రాములవారి గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన అనంతరం కాలనీ వాసులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పురంధేశ్వరి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలైనటువంటి ఎన్టీ రామారావు గారి కూతురైనటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున అంబేద్కర్ కాలనీలో మరి ఆ జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి కేకును కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కేకు పంచడం జరుగుతూ ఉంది. అయితే మనం ఈ రోజున ఒకటి ఆలోచించుకోవాలి. ఎన్టీ రామారావు గారు అంటే మరి తెలియని వాడంటూ ఎవరు ఉండరు ఇక్కడ. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆయన కూతురు, రక్తబంధకం పెట్టినటువంటి కూతురు ఈ రోజున మరి చిన్న స్థాయి నుంచి కూడా ఎదిగి మరి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పురంధేశ్వరి గారు మళ్ళా రాజమండ్రి పార్లమెంట్లో పోటీ చేసి దాదాపు 3 లక్షల పైచిలకు మెజార్టీతో రాజమండ్రిలో పార్లమెంట్లో గెలవడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఆమె మరి ఈరోజు ఇక్కడ కాదు, ఇంకా తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది. ఆ మంత్రిగా పనిచేసేటప్పుడు ఆ ఏరియాలో మెడికల్ కాలేజీలు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, చాలా మరి కొన్ని వేల కోట్ల రూపాయలతో తెచ్చి మరి ఫండ్స్ తెచ్చి కార్యక్రమం చేసినటువంటి సందర్భం ఉంది అక్కడ. అందుకే మేడం గారి ఎలక్షన్స్లో నేను కూడా ఉన్నా. అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడికి పోయినా పూల వర్షమే, ఎక్కడికి పోయినా అంతా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాకు ఆ కాలేజీ వచ్చింది, ఈ కాలేజీ ఇప్పించిందని చెప్పేసి మాకంతా మా మేడం గారు పనిచేశారని చెప్తూ మరి అక్కడ ఆ రోజున అందరూ కూడా పూల వర్షం కురిపించామని 3 లక్షల మెజార్టీతో గెలిపించేటువంటి సందర్భం అని చెప్పి సందర్భం చేస్తూ ఉన్నాము. అటువంటి నాయకురాలు మరి భవిష్యత్తులో కూడా కేంద్రంలో పదవి, మరి కేంద్ర మంత్రి కానివ్వండి, లేకపోతే మంచి కీలకమైన పదవిలో మరి ఉండాలని చెప్పి ఆ దిశగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ఆమెకు మరి ఈ సంవత్సరంలో మంచి పదవి రావాలని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీ సందర్భంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి మహేష్, మరియమ్మ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి లీడర్స్ ఈ కార్యక్రమాన్ని ఈ రోజునగా మరి చేయడానికి సహకరించిన ఇద్దరు కూడాను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అట్లే వచ్చినటువంటి మరి ఈ రోజున చాలా నుంచి మరి వెంకయ్య గారు, మరి భోజనం మరి మండలం నుంచి వీరయ్య గారు, అట్లనే శాలపురం మండలం నుంచి నాయుడు గారు, పత్తి మణికంఠ నాయుడు గారు, అలాగని మరి ఇంకొక చాలా రాంబాబు గారు, మరి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. జనరల్ సెక్రటరీ అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దివ్యం చేశారని చెప్పి మనం చేస్తూ మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి మేడం గారికి మంచి పదవి రావాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ వినుకొండ మండలం మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల పందేలకు వచ్చు రైతు సోదరులకు 4వ రోజు మక్కెన చినరామయ్య జ్ఞాపకార్థం అందజేశారు. తిరునాళ్ల సందర్భంగా వచ్చే భక్తులకు రైతు సోదరులు ఈ రోజు మక్కెన చినరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను, రైతు సోదరులను ఆప్యాయంగా పలకరించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ సూచనతో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమంలో భాగంగా శావల్లపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్ఛార్జి ఎం అప్పారావు పర్యవేక్షణలో సీనియర్ నాయకుడు పత్తి మణికంఠతో కలిసి పలు కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మండల ముఖ్య కార్యాలయ అధికారులైన విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, మండల పశు వైద్యాధికారి, మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ వారితో కలిసి వారితో ఫోటో దిగి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కి చేసిన అవమానాన్ని వివరించారు. అలాగే నాటి నుండి నేటి వరకు అంబేద్కర్ కి ఇచ్చిన గౌరవాన్ని, బీజేపీ ఇస్తున్న సముచిత స్థానాన్ని వారికి తెలియజేయడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి కార్యక్రమంలో భాగంగా మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారుల కలవడంలో భాగంగా మన మండల తహసీల్దార్ గారు అయినటువంటి వారిని ఇప్పుడు కలవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్కి చేసినటువంటి అవమానాన్ని, అలాగే భారతీయ జనతా పార్టీ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి సముచిత స్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చట్టసభలోకి బిఆర్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అడుగు పెట్టకుండా అడుగున్నది, అలాగే మహిళా ముసాయిదా చట్టాన్ని బిల్లు పాస్ కాకుండా ఏ విధంగా అడుగుంది, అలాగే అత్యవసర సమావేశంలో 42వ సెక్షన్ని ఏ విధంగా ఆమోదించింది, ఇటువంటి అకృత్యాలన్నింటినీ కూడా బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన రాజ్యాంగం యొక్క ఆత్మని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ట చర్యలన్నింటినీ కూడా బీజేపీ పార్టీ ఖండిస్తుంది. అలాగనే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 1990లో మద్దతు ఏర్పడిందో ఆ యొక్క భారత రత్న ఇచ్చే విషయంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అంబేద్కర్ గారికి సాయం చేసిన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి చట్టసభలోకి అంబేద్కర్ గారిని పంపించడంలో బీజేపీ పాత్ర గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేసేటువంటి బీజేపీ మీద చేసినటువంటి దుష్ట ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెల్లనస్లో కలుసుకుందాం. నమస్కారం.